నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్, 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం, కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు, అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? ఉంటాయి. డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది, కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. తులారాశి వారికి మరి శని ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? శని తులారాశిలో మంచి అంటే ఉచ్చ పొందుతారు అని చెప్తారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు సార్ శని? అందమైన వస్తువులు, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవడం, ఆ డిజైనింగ్ లో కూడా పురాతనమైనటువంటి యాంటిక్ లాగా చేసుకునే ఆలోచన ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే వృశ్చికం వారికేమో అర్ధాష్టమ శని ప్రభావం తగ్గితే వీరికి అర్ధాష్టమ శని ప్రభావం వస్తుంది. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కానీ, అందులో ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. మరి మంచి ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మంచి కనుక చూసుకుంటే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము, అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కలిసి రావడము, తండ్రి యొక్క ఆస్తి, లిటిగేషన్స్ లో ఉండే ఆస్తి ఏదైతే ఉందో ఈ వక్రగతి వల్ల అవి క్లియర్ అవుతాయి సమస్యలు. ఇప్పుడు శని కేతు ఇక్కడ ఉన్నాడు, సహజంగానే 12,000 అయితే తండ్రి యొక్క ఆస్తి. దీన్ని ఈ శని వక్రించినప్పుడు యాక్టివ్ చేస్తాడు, అంటే ఈ లిటిగేషన్ ని కొంతవరకు క్లియర్ అయ్యేలా చేస్తాడు. అండ్ పెద్ద మొత్తంలో ఏదైనా మనీ అనుకున్నది రావడం కానీ, ఇటువంటివి బలంగా ఉన్నాయి వీరికి. మరి వీళ్ళకి జాగ్రత్తలు ఏమిటి అంటే, ఉద్యోగం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తులవారు. అంటే తొందరపడి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ లో, ఏదో ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా,
ఒక అతను వెళ్ళాడు, వెళ్ళి నాకు ప్రమోషన్ కావాలన్నాడు. బాస్ ఏదో మూడ్లో ఉన్నాడు, ఇప్పుడు ప్రమోషన్ కుదరతాయా, ఉంటే ఉండి లేకపోతే లేదన్నాడు. దాన్ని సీరియస్గా తీసుకుని మానేశాడు. ఇబ్బంది పడుతున్నాడా? అయ్యయ్యో. అంటే ఏమవుతుందంటే ఒక ప్రమోషన్ ఇంకా నాకేమి చెప్పట్లేదు అనే కారణం చేత మానేసిన వాళ్ళు చాలా మందిని చూశాను. మంచి జాబ్, మంచి ప్యాకేజ్, మంచి హోదా ఉంది, కానీ ఇదేమీ తేల్చట్లేదు, అందుకని నేను మానేస్తాను అనే ఒక థాట్ వచ్చి మానేస్తారు. తీర తర్వాత అయ్యో ఎందుకు మానేశాను, ఇంకో 2 రోజులు ఉండి ఆగితే మాట్లాడితే అయిపోతుంది కదా. అంత అంటే అన్ని రోజులు ఉన్న రిలేషన్ గుర్తు చేసుకుంటాడు. నేను బాస్తో ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, కంపెనీకి ఎంతో చేశాను, నాకు కూడా కొంత వాల్యూ ఇచ్చింది, నేను తొందరపడి మానేశానేమో అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ. అందుకని ఆ విషయంలో పర్టికులర్ గా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉద్యోగాలు మారద్దు. గురువారాలు ఎవరికి అప్పు ఇవ్వకూడదు వీళ్ళు, ఈ పర్టికులర్ గా శని వక్రగతి ఉన్నప్పుడు. అంటే శని గురువారాలు 2 రోజులు కూడా కొంచెం అప్పు ఇవ్వకపోవడం మంచిది. అండ్ అదే విధంగా కొంచెం పెళ్లి సంబంధాలు ఇలాంటివి కూడా మంగళవారాలు చూడొద్దు. వీలైనంత మటుకు తొందరపడి వివాహ సంబంధాల జోలికి వెళ్ళకూడదు. నవంబర్ తర్వాతే చూసుకుంటే నవంబర్ 15th తర్వాత చూసుకోవడం మంచిది యాక్చువల్ చెప్పాలని. కాకపోతే మనకి 8th ఆగస్ట్ తర్వాత మూడాలు పోతున్నాయని వెంటనే పొలవని అందరూ చేసుకుంటారు. వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకంటే గొడవలు, ఘర్షణ వాతావరణంలోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకని కొంచెం అంటే ఎంచుకునేటప్పుడు ఇంక తప్పదు. ఇప్పుడు ఒక్కొక్కసారి 35 years వచ్చేస్తాయి, 30 years వస్తాయి, వాళ్ళకి ఇమీడియట్లీ చేయాలని ఉంటుంది. అలాంటప్పుడు మంచి సంబంధం అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం చూసుకొని చేసుకోమని చెప్తున్నాను, అంత అంతకుమించి. ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ వీళ్ళకి ఆరోగ్య సంబంధించిన విషయం కనుక చూసుకుంటే కొంచెం మోకాళ్ళకి సంబంధించిన నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుందండి. బికాస్ ఆఫ్ న్యాచురల్ 10,000 శని వస్తున్నాడు, శ్రమను ఇవ్వాలి అందుకని. అయితే తల్లి స్థానం కూడా చెప్తుంది కాబట్టి 4th house, ఆ మదర్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? మదర్ విషయంలో అంటే ఒకటండి, ఏవైనా కొంతమందికి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఇట్లాంటివి ఉంటే మాత్రం కొంచెం చూసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్? తులాలగ్నం వారు చేయవలసినటువంటి పరిహారం పర్టికులర్ గా కాలభైరవ అష్టకం చదువుకోవడం మెయిన్ గా, అండ్ నూనె టెంపుల్స్ లోపల దానంగా ఇచ్చినట్లయితే దీని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. అయితే మరి కామన్ గా తులారాశి వారు కానీ అసలు అందరూ కూడా ఏం చేసుకోవచ్చు, ఏ రెమెడీ ఫాలో చేయొచ్చు అనేది చెప్తున్నారు కాబట్టి మరి వీరు కూడా ఏ రెమెడీ చేసుకోవచ్చు సార్? మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే పలానా ప్లానెట్, ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది పూర్వదిన సంవత్సరం కొంచెం గొడవలకి ఎక్కువ దారితీస్తుంది కాబట్టి ఈ 2 గ్రహాలకి పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ 2 పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు, లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో, అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనక పంచి 4.5 నెలల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్? మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.